ఇండియాలో జరిగిన అతిపెద్ద సెక్స్ స్కాండల్. ఈ సెక్స్ స్కాండల్‌లో ఎంతమంది అమ్మాయిలు బలయ్యారని ఎగ్జాక్ట్ కౌంట్ ఇప్పటికీ తెలియదు. 1992 రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో సోఫియా స్కూల్‌లో కొన్ని వందల మంది అమ్మాయిలు అత్యాచారానికి గురయ్యారు. కానీ ఇది వెలుగులోకి రాలేదు. అజ్మీర్‌లో పొలిటికల్‌గా, ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నటువంటి ఫ్యామిలీ కాదిం ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఫారూక్ చిస్తీ అనే పర్సన్ సోఫియా స్కూల్‌లో ఉన్నటువంటి ఒక అమ్మాయితో స్టార్ట్ చేసిన ఈ స్కాండల్ కొన్ని వందల మంది అమ్మాయిల వరకు ఎలా వెళ్ళింది? అసలు ఈ సోఫియా స్కూల్లో ఏం జరిగింది? కాదిం ఫ్యామిలీ ఎవరు అండ్ ఫారూక్ చిస్తీ ఎవరు? అండ్ ఈ సెక్స్ స్కాండల్కి మెయిన్గా రీజన్ ఎవరు? దీన్ని బయటకు తీసుకురాకుండా ఉండడానికి ఎవరెవరు ప్రయత్నించారనేసి ఈ వీడియోలో చూద్దాం. హే గైస్, ఎలా ఉన్నారు? వీడియో చేసి చాలా డేస్ అయింది. ఐ హోప్ యూ ఆల్ ఆర్ గుడ్. అండ్ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు అండ్ లైక్ చేయకపోయినా పర్లేదు, కానీ ఈ వీడియోని అందరికీ చేరుకునేలాగా షేర్ అయితే మాత్రం చేయండి. ఈ ఇన్సిడెంట్ జరిగింది 1992లో. రాజస్థాన్ అజ్మీర్ సిటీలో కాదిం ఫ్యామిలీ ఉండేది. కాదిం ఫ్యామిలీ చాలా రిచ్ అండ్ పవర్ఫుల్ కూడా. అజ్మీర్ షరీఫ్ దర్గాను ఈ ఫ్యామిలీనే టేక్ కేర్ చేసేది. ఈ కాదిం ఫ్యామిలీ పొలిటికల్గా అండ్ ఫినాన్షియల్గా అండ్ లోకల్గా చాలా పవర్ఫుల్. సో అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసులు కూడా ఈ ఫ్యామిలీకి భయపడేవాళ్ళు. ఇదే అజ్మీర్ సిటీలో సోఫియా అనే సెకండరీ స్కూల్ ఉంది. ఈ కాదిం ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఫారూక్ చిస్తీ అనే ఒక పర్సన్ సోఫియా స్కూల్లో ఉన్నటువంటి ఒక అమ్మాయిని ట్రాప్ చేసి ఆ అమ్మాయితో పరిచయం పెంచుకొని ఆ అమ్మాయిని గెస్ట్ హౌస్కి ఇన్వైట్ చేశాడు. ఆ అమ్మాయి కోసం పికప్ చేసుకోవడానికి కారు కూడా పంపించాడు. ఆ ఫామ్ హౌస్కి ఆ అమ్మాయి వచ్చినప్పుడు ఫారూక్ చిస్తీ ఆ అమ్మాయిని మాటలతో మభ్యపెట్టి, బికాస్ ఆ అమ్మాయికి చాలా చిన్న ఏజ్ అండ్ స్కూల్లో చదువుతుంది అండ్ తను చదివే స్కూల్లో కూడా చాలా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళే పిల్లల్ని చదివిస్తారు. సో ఈ ఫామ్ హౌస్కి వచ్చినప్పుడు తను ఫిజికల్గా ఇంటిమేట్ అయ్యేటప్పుడు ఆ అమ్మాయిని న్యూడ్ ఫొటోస్ అనేటివి తీశాడు. అప్పట్లో ఆండ్రాయిడ్ ఫోన్స్ అండ్ డిజిటల్ కెమెరాస్ అనేటివి లేవు, ఓన్లీ నెగిటివ్స్ అనేటివి ఉండేటివి. సో ఆ నెగిటివ్స్ని కడిగించడానికి అక్కడే ఉన్నటువంటి అజ్మీర్లో భరోసా కలర్ ల్యాబ్కి పంపించేవాడు. ఈ ఫొటోస్ ఫారూక్ చిస్తీ చేతికొచ్చిన తర్వాత ఆ అమ్మాయిని బెదిరించడం స్టార్ట్ చేశాడు. ఆ అమ్మాయిని బెదిరించడంలో ఫారూక్ చిస్తీ ఒకడే కాదు, తన బ్రదర్స్ అయిన నఫీస్ చిస్తీ అండ్ అన్వర్ చిస్తీ కూడా ఆ అమ్మాయితో ఫోర్స్ఫుల్గా సెక్స్ చేసి ఆ అమ్మాయిని బెదిరించడం స్టార్ట్ చేశారు. నువ్వు నీ ఫ్రెండ్స్ని ఖచ్చితంగా తీసుకురావాలి, లేకపోతే ఈ ఫొటోస్ అనేటివి బయట మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీకి చూపిస్తాం, బయట పబ్లిష్ చేస్తాం అనేసి ఆ అమ్మాయిని ఫుల్గా భయపెట్టడం స్టార్ట్ చేశారు. అప్పటికే భయపడిపోయిన ఆ అమ్మాయికి అప్పటికే ఏం అర్థం కాలేదు. సో ఆ అమ్మాయి వీళ్ళ ట్రాప్లో పడి తన ఇద్దరు ఫ్రెండ్స్ని సేమ్ ఫామ్ హౌస్కి తీసుకొని వచ్చి వీళ్ళ ముగ్గురికి పరిచయం చేసింది. సేమ్ మళ్ళీ అగైన్ రిపీట్ అయింది. మళ్ళీ ఫారూక్ చిస్తీ అండ్ అన్వర్ చిస్తీ అండ్ నఫీస్ చిస్తీ వీళ్ళు ఆ ముగ్గురితో సెక్స్ చేసిన తర్వాత వీళ్ళ న్యూడ్ ఫొటోస్ తీసుకొని వీళ్ళని కూడా మళ్ళీ సేమ్ అదే తరహాలో బెదిరించడం స్టార్ట్ చేశారు, బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు. అలా బ్లాక్మెయిల్కి గురైన అమ్మాయిలు మరో ఇద్దరు అమ్మాయిలు తీసుకురావడం, మళ్ళీ అదే విధంగా జరగడం, మళ్ళీ ఆ ఇద్దరు అమ్మాయిలు మరో ఇద్దరు అమ్మాయిలు తీసుకురావడం, ఇలా ఫామ్ హౌస్కి వచ్చే కౌంట్ అనేది లెక్క లేకుండా పోయింది. ఇది ఒక చైన్ రియాక్షన్ లాగా కొన్ని వందల మంది అమ్మాయిలు ఈ సెక్స్ స్కాండల్లో ఎదుర్కొన్నారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు ఆ అమ్మాయిలతో పడుకోవడం, దాని తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న ఫొటోస్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి మళ్ళీ ఆ అమ్మాయిలతో పడుకోవడం, ఇది కంటిన్యూగా కొన్ని వందల మంది, వేల మంది, ఎంతమంది ఉన్నారో కౌంట్ అనేది ఇప్పటికీ తెలియదు. కాకపోతే వన్ బై వన్ ఈ ఫొటోస్ ఎంతమంది దగ్గర అయితే ఉన్నాయో అంతమంది ఆ అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేసి అత్యాచారం చేశారు. ఇది ఒక సైడ్ అయితే, వీళ్ళు ఫొటోస్ తీసి డెవలప్ చేయడానికి ఇచ్చినటువంటి కలర్ ల్యాబ్ ఓనర్ మహేష్, తను మామూలుగానే ఒక కాపీ తన దగ్గర పెట్టుకొని ఇంకొక కాపీ ఫారూక్ చిస్తీ వాళ్ళకి ఇచ్చేవాడు. సో తన దగ్గర ఉన్న ఫొటోస్ని యూజ్ చేసుకొని మహేష్ ఇంకొక సైడ్ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని ఫిజికల్గా యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. ఇలా మహేష్ ఒక పక్క, ఫారూక్ చిస్తీ ఒక పక్క, రెండు గ్యాంగ్స్ లాగా విడిపోయి ఈ అమ్మాయిలకి నరకం అనేది చూపించారు. వీళ్ళని ఫిజికల్గా వాడుకొని వీళ్ళకి నరకం చూపించారు. ఇలా రెగ్యులర్గా ఈ ఫొటోస్ అనేటివి ఎవరో ఒకరి చేతిలోకి వెళ్ళేటివి. సో వాళ్ళు కూడా బ్లాక్మెయిల్ చేసి ఈ అమ్మాయిలతో పడుకోవడం అనేది జరిగింది. దీంట్లో ఎగ్జాక్ట్గా ఎంతమంది అమ్మాయిలు ఈ సెక్స్ స్కాండల్ గురయ్యారు, ఫోర్స్ఫుల్ సెక్స్ గురయ్యారు అనేసి ఇంతవరకు కౌంట్ అనేది తెలియదు. న్యూస్ ఛానల్స్లో అండ్ ఆర్టికల్స్లో 100 లేదా 250 పైన అంటున్నారు, కానీ ఎగ్జాక్ట్గా 500 లేకపోతే 1000 అనేసి ఇంతవరకు కౌంట్ అనేది తెలియదు. మహేష్ గ్యాంగ్ అండ్ ఫారూక్ చిస్తీ గ్యాంగే కాకుండా బయట కూడా ఈ ఫొటోస్ అనేటివి వెళ్ళాయి నార్మల్ పర్సన్స్ దగ్గరికి. సో వాళ్ళు కూడా ఆ ఫొటోస్ పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి ఆ అమ్మాయిలతో ఫోర్స్ఫుల్గా సెక్స్ అనేది చేశారు. ఈ సోఫియా స్కూల్లో ఉన్నటువంటి అమ్మాయిల్ని వీళ్ళు టార్గెట్ చేశారు. అండ్ ఆ సోఫియా స్కూల్లో కూడా డే స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ అటెంప్ట్ అనేది చాలా తక్కువ జరిగింది. అక్కడే హాస్టల్లో ఉన్నటువంటి అమ్మాయిల పైన మాత్రం
ఈ అత్యాచారం అనేది చాలా ఎక్కువగా జరిగింది. ఈ అమ్మాయిలతో ఫోర్స్‌ఫుల్‌గా సెక్స్ చేసిన వాళ్ళలో లోకల్ పొలిటీషియన్స్ కొడుకులున్నారు, లోకల్ బిజినెస్ మ్యాన్ కొడుకులున్నారు. ఇలా ప్రతి ఒక్కరూ ఈ సోఫియా స్కూల్‌లో ఉన్నటువంటి అమ్మాయిల్ని వాళ్ళకి ఎప్పుడు కావాలో అలా వాళ్ళ కామవాంఛ తీరడానికి వాడుకున్నారు. ఇంత జరుగుతున్న లోకల్ పోలీసులకి తెలియకుండానే ఉంటుందా? ఖచ్చితంగా తెలుసు. కాకపోతే దానిపైన ఎటువంటి యాక్షన్ అనేది తీసుకోలేదు. బికాస్ ఇలా జరిగిన వాళ్ళలో ఎక్కువ పొలిటీషియన్స్ కొడుకులు అండ్ బిజినెస్ మ్యాన్ కొడుకులు ఉన్నారు. సో పోలీసులు కూడా ఎటువంటి యాక్షన్ అనేది తీసుకోలేదు. ఇలా అత్యాచారానికి గురైన అమ్మాయిల్లో ఒక ఇద్దరు అమ్మాయిలు సూసైడ్ చేసుకున్న తర్వాత ఈ న్యూస్ అనేది వెలుగులోకి వచ్చింది. 1992 ఏప్రిల్ 22 దైనిక్ నవజ్యోతి అనే పత్రిక ఈ ఇష్యూ గురించి ఒక ఆర్టికల్ అనేది రిలీజ్ చేసింది. సో అప్పుడు ఈ ఇష్యూ అనేది బయటపడింది. అయినా సరే పోలీసులు ఎటువంటి యాక్షన్ అనేది తీసుకోలేదు. అదే నవజ్యోతి దినపత్రికకి సంబంధించినటువంటి జర్నలిస్ట్ సంతోష్ గుప్తా గారు మే 15th అండ్ 16th 2 ఆర్టికల్స్ అనేటివి రిలీజ్ చేశారు. ఈ ఆర్టికల్స్ లో ఈ స్కాండిల్లో ఎంతమంది ఉన్నారు అండ్ వీళ్ళకి సంబంధించినటువంటి న్యూడ్ ఫొటోస్ అండ్ వాళ్ళు పట్టుకున్న వాళ్ళ ఫొటోస్ ప్రతి ఒక్కటి క్లియర్ గా సంతోష్ గుప్తా గారు ఈ ఆర్టికల్లో ప్రచురించారు. దీన్ని వెలుగులోకి తీసుకొని వచ్చినటువంటి సంతోష్ గుప్తా గారికి దొరికిన బెస్ట్ గిఫ్ట్ ఏంటో తెలుసా? యాక్సిడెంట్ చేసి చంపేశారు. న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ రావడంతో ఈ న్యూస్ అనేది సెన్సేషనల్ అయిపోయింది. రాజస్థాన్ మొత్తం 3 days కంటిన్యూగా ప్రొటెస్టులు అనేటివి చేశారు. నిందితుల్ని శిక్షించాలి, బాధితుల్ని రక్షించాలి అనేసి కంటిన్యూగా వీళ్ళు ప్రొటెస్టులు చేశారు. దీంతో పోలీసులు 18 మందిని సెప్టెంబర్ 1992లో అరెస్ట్ చేశారు. 18 మందిలో 8 మందికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. కొంతమందిని రాజస్థాన్ హైకోర్టు 2001 అండ్ 2002లో రిలీజ్ చేశారు. ఫారూక్ చిస్సీని 2013లో విడుదల చేశారు. ఎందుకు ఇంత పెద్ద సెక్స్ స్కాండల్ బయటకు రాలేదు అంటే దానికి కూడా కొన్ని రీజన్స్ అనేవి ఉన్నాయి. సోఫియా స్కూల్లో ఉన్నటువంటి అమ్మాయిలు వాడుకున్న వాళ్ళు పొలిటికల్ గా చాలా స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ కూడా. దీంట్లో పొలిటీషియన్స్ కొడుకులు అండ్ బిజినెస్ మ్యాన్ కొడుకులు ఉన్నారనేసి ఇంతకు ముందు కూడా చెప్పాను. దాంతో పాటు కాదిం ఫ్యామిలీ అండ్ కాదిం ఫ్యామిలీలో పొలిటికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉండే పర్సన్స్ కూడా ఉన్నారు. మెయిన్ ఫారూక్ చిస్సీ అజ్మీర్ యూత్ కాంగ్రెస్ పార్టీకి ప్రెసిడెంట్ గా ఉండేవాడు. నాఫీస్ చిస్సీ అజ్మీర్ యూత్ కాంగ్రెస్ పార్టీకి వైస్ ప్రెసిడెంట్ గా ఉండేవాడు. అన్వర్ చిస్సీ అజ్మీర్ యూత్ కాంగ్రెస్ పార్టీకి జాయింట్ సెక్రటరీగా ఉండేవాడు. ఈ ఇష్యూ జరిగినప్పుడు పొలిటికల్ గా అపోజిషన్ లో ఉన్న పార్టీ అయినా క్వశ్చన్ చేయాలి అనేసి అనుకుంటారు. సో ఇక్కడ ఏమైందంటే ఇంతకు ముందే చెప్పాను, పొలిటీషియన్స్ కొడుకులు, లోకల్ పొలిటీషియన్స్ కొడుకులు కూడా ఇందులో ఉన్నారు అనేసి. ఐ మీన్ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి పొలిటీషియన్స్ కొడుకులు అండ్ దానికి సంబంధించినటువంటి పర్సన్స్ కూడా గర్ల్స్ స్కాండిల్లో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ సైలెంట్ అయిపోయారు అని తెలుస్తుంది. ఈ ఇష్యూ బయట రాకపోవడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. అదే అమ్మాయిల పేరెంట్స్. వాళ్ళు మాకు ఇలాంటి ఇష్యూసే వద్దు అనేసి చాలామంది అజ్మీర్ ఖాళీ చేసి మరి వాళ్ళ అమ్మాయిలు తీసుకుని వెళ్ళిపోయారు. అండ్ ఇంకొంతమంది ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి వచ్చినా సరే వాళ్ళకి డబ్బాష చూపించి లేకపోతే వాళ్ళని బెదిరించి మరీ పంపించేసేవారు. ఈ కేసులో నిందితులకి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఇంటెలిజెన్సీ ఏజెన్సీ అయిన ఐఎస్ఐతో అండ్ పిఎఫ్ఐతో దావత్ ఈ ఇస్లామీతో లింక్స్ ఉన్నాయి అనేసి వికీపీడియాలో పబ్లిష్ అయింది. ఇక్కడ ఏంటంటే చాలామంది 2 లేదా 3 ఎఫ్ఐఆర్లే కదా ఫైల్ అయ్యాయి అనుకుంటూ ఉంటారు. కాకపోతే మనకి కనపడకపోతే అది జరగలేదు అని కాదు. ఇందాకే చెప్పాను, ఈ కేసు బయట రాకపోవడానికి మెయిన్ రీజన్ అండ్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకపోవడానికి మెయిన్ రీజన్. దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది ఎందుకు ఎఫ్ఐఆర్లు అనేటివి ఎక్కువ మొత్తంలో నమోదు అవ్వలేదు అని. అది కాక ఇది 1992లో జరిగిన ఇష్యూ అండ్ ఇప్పటికీ ఆ లేడీస్ వాళ్ళ ఫ్యామిలీస్తో ఉంటూ ఉంటారు, వాళ్ళ పిల్లలతో ఉంటూ ఉంటారు. సో చాలా మంది వరకు ముందుకొచ్చి ఈ కేసుని ముందుకు తీసుకెళ్లాలనేసి ఎవరు అనుకోవడం లేదు. ఏదేమైనప్పటికీ అజ్మీర్లో జరిగింది మాత్రం చాలా దారుణం. అండ్ ఆ సోఫియా స్కూల్లో చదువుకున్నటువంటి అమ్మాయిలు ఈ దుర్మార్గుల చేతుల్లో పడి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయాయి. మన ఇండియాలో 15 minutesకి ఒక రేప్ అటెంప్ట్ అనేది జరుగుతుంది. అలాంటిది అన్అఫీషియల్గా నమోదు కానివి ఎన్ని ఉండొచ్చు. ఒక్కసారి మీరు థింక్ చేయండి, మన ఇండియాలో ఒక చైన్ లింక్తో ఇంతమంది అమ్మాయిలు ఒక సెక్స్ స్కాండల్ గురయ్యారంటే అది అజ్మీర్కి సంబంధించినటువంటి 1992 సెక్స్ స్కాండల్. వీటన్నిటిని చూస్తుంటే మనకి అప్పటికప్పుడు ఆవేశంగా ఏమనిపిస్తూ ఉంటుంది? ఖచ్చితంగా వీళ్ళని చంపేయాలి, లేకపోతే వీళ్ళని ఏదో ఒకటి చేయాలి, బహిరంగంగా ఉరి తీయాలి, లేకపోతే నరికేయాలి. ఇదే మన మైండ్లో ఉంటుంది. కాకపోతే అక్కడ నిజంగానే జస్టిస్ జరుగుతుందా, అసలు తప్పు చేసిన వాళ్ళు వాళ్ళేనా అనేసి మనం అస్సలు ఆలోచించడం లేదు. మనం ఫాస్ట్ జస్టిస్ కోరుకుంటున్నామే తప్ప కరెక్ట్ జస్టిస్ కోరుకోవడం లేదు. ఒకవేళ ఫాస్ట్ జస్టిస్ వల్ల వేరే పర్సన్ హ్యాంగ్ అయ్యేసి ఇటువంటి నేరం చేసిన వాళ్ళు బయట తిరుగుతుంటే ఇంకా ఎంత పెద్ద ప్రమాదం ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మన చట్టాలు అయితే చాలా వరకు మారాలి. దానికి మీతో పాటు నేను కూడా అగ్రీ చేస్తాను. పక్క దేశాల్లో ఉన్నటువంటి రూల్స్ ఇలా రేప్ చేస్తే ఎలా ఉన్నాయో అలాంటివి మన దగ్గర రావాలని చాలామంది కోరుకుంటున్నారు. దానికి కూడా నేను అగ్రీ చేస్తాను. కాకపోతే ఫాస్ట్ జస్టిస్ కాదు, కరెక్ట్ జస్టిస్ అనేది రావాలి.
అప్పుడే నిందితులకి సరైన శిక్షణ ఏర్పడుతుంది. అండ్ మెయిన్గా మహిళలకు చెప్పేది ఏంటంటే, మీ జాగ్రత్తలో మీరుండండి. ఎవరిని దయచేసి కూడా నమ్మద్దు. ఇప్పుడున్న కాలంలో ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ బట్టి ఎవరిని 1 మినిట్ కూడా నమ్మడానికి లేదు. సో మీ జాగ్రత్తలో మీరుండండి. ఒకవేళ మీకు ఏదైనా ఎవరి వలన ఇబ్బంది అనిపిస్తే మాత్రం తాట తీసేయండి.